అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. ఈ పూటకు ఓ మాట మాట్లాడుతున్నాడు, సాయంత్రానికి ఓ మాట మాట్లాడుతున్నాడు, రాత్రికి ఒక మాట మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్లో ఒకరిద్దరు మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో తెలియదు. రేవంత్ రెడ్డి గారు కూడా అట్టే తయారైపోయింది. అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తిని జనం ఇట్లా చూస్తారు. ఆయన నోటికెళ్ళి మాట వచ్చిందంటే ఇది ఇంతే శాసనం అని. ఇది శాసనం కాదు, ఇదో పిచాసిలాగా అయిపోయింది వ్యవహారం. ఆయన ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. మొన్ననే కదా, మొన్న గాంధీభవన్ ఏం మాట్లాడాడు మోడీ మీద, పోయి ఇస్తాడా సస్తాడా తేల్చుకొని వస్తా అన్నాడు. పోయి చేతులు కట్టుకొని కూర్చొని ఏం మాట్లాడాడో తెలియదు. అసలు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలిసి ఓన్లీ ఇన్విటేషన్ ఇచ్చి వచ్చిండు. ఇన్విటేషన్ వాళ్ళు అఫీషియల్గా ఇన్విటేషన్ ఒక్కటే చూపించారు. ఏం మాట్లాడిండ్రో చెప్పలేదు, ఏం అడగలేదు, ఏం చెప్పలేదు. అది ఒకవేళ అడిగితే చెప్పాల్సిందే బయటికి. ఇప్పుడేమంటుండు, మీ అందరి మద్దతు ఉంటే ఢిల్లీని ఢీ కొడతా. అసలు ఏం అర్థమైతే లేదు. ఢిల్లీని ఢీ కొడతా అనేది దేనికోసం? అసలు ఢిల్లీలో ఎవరిని ఢీ కొడతాడో అర్థమైతే లేదు. ఇక్కడ ఢిల్లీని ఢీ కొడతామంటే ఎవరిని? మోడీని ఢీ కొట్టలేరు అని అర్థమైపోయింది. మీరు మోడీని ఢీ కొట్టలేరు, ఆయన బడే బాయ్ అయిపోయిండు, మీరు ఢీ కొట్టలేరు. మరి ఇంకెవరిని ఢీ కొడతారు? దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? ఈ మధ్యకాలంలో వరుసగా జిల్లా పర్యటనలు చేస్తున్నారు కదా. ఫస్ట్ మక్తల్లో కూడా ఢిల్లీ గుండె ఎదరాలి అన్నాడు, ఇప్పుడేమో ఢిల్లీని ఢీ కొడతా అంటున్నాడు. నిధుల కోసం ఢిల్లీని ఢీ కొడతా. ప్రజల మద్దతు ఆల్రెడీ ఉంది కాబట్టి కదా మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి అయినరు. ప్రధానమంత్రి ముందర కోయేమో కొయ్యి అంటున్నారు, వీడికొచ్చేమో గై అని మాట్లాడుతున్నారు. నేను వేరే దాంతో పోల్చలేను, కానీ గేట్లో ఉంటే ఒక మాట, గేట్ బయట ఒక మాట ఉండకూడదు, ఒకటే మాట ఉండాలి. సరే, మీకు విత్ వీడియోతో సహా చూపిస్తాను నేను ఈ స్టోరీలో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ మీరు చేస్తేనే ఛానల్ ఆగుతుంది, లేకపోతే రిపోర్ట్స్ మొత్తం ఎవరో కాదు కొట్టేది, ఓపెన్ కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఆ టీడీపీలోకి ఏమొచ్చిందో మనం వాళ్ళని ఏమన్నా అన్నమా? కాంగ్రెస్ వాళ్ళు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు నిజాలు చెప్తే. టీడీపీలోకి ఏం రోగం వచ్చింది? వాళ్ళు కూడా రిపోర్ట్లు కొడుతున్నారు సిగ్నల్ టీవీని. సరే, మీ అందరి సపోర్ట్తో ఇంత దూరం వచ్చినాం, దేనికి భయపడం, మీ సపోర్ట్ కావాలని కోరుతున్నాం. వీడియో షేర్ కూడా చేయండి. ముందు రేవంత్ రెడ్డి గారు నిన్న నర్సంపేట పోయిండు, వరంగల్. నర్సంపేట ఏం మాట్లాడండి వినండి ఒకసారి. ఎల్లవేళలా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిండ్రో, ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఇళ్ళనే ఉండాలి. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నిధుల కోసం, కావాల్సిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. ఇప్పటికీ ఢిల్లీకి 59 టైమ్స్ పోయిండు రేవంత్ రెడ్డి గారు, 59 సార్లు. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఒక ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అవుతాను లెక్కెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదైనా నేచురల్ అన్నేచురల్ ఉంటుంది కదా. అంటే పోవచ్చు రావచ్చు, కానీ ఇన్నిసార్లు పోవడం అనేది, ఇప్పుడు పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి ఢిల్లీ ఎన్నిసార్లు పోలే. ఇంకా హిమాచల్ ప్రదేశ్ అయితే పొద్దుగా పక్కనే కాబట్టి పోయి ఢిల్లీలో కూర్చుంటాడు. కానీ 59 సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయారు. దానిలో 70% అంటే దగ్గర 46-47 సార్లు బీజేపీ వాళ్ళని కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు, లేకపోతే కేంద్ర మంత్రిని కలిసిండు. ఏమైందో తెలియదు. ఏం సాధించుకున్నాం మనం, ఏం తెచ్చినాం? ఇప్పుడు కొట్లాడకుండా ఎవరు చేతులు కట్టుకొని ఇవ్వడమన్నారు? ఆడ కొట్లాడకుండా చేతులు కట్టుకొని ఎందుకు కూర్చున్నారు? హైదరాబాద్లో ఒక మాట మాట్లాడి ఢిల్లీ పోయి ఆడ చేతులు కట్టుకొని కూర్చోవడం ఏంది? నేను ఎన్నిసార్లు పోయి కలుస్తా అంటున్నాడు. దీని వెనుక ఏదో పెద్ద రాజకీయం ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. ఏంది రాజకీయం అంటే, ఒకటి రాహుల్ గాంధీ దగ్గర రానిస్తలేడు, ఇది క్లియర్, అది బయటికి కనిపిస్తున్నది, అందరూ మాట్లాడుకుంటున్నారు, అది వాళ్ళు అట్లే వ్యవహరిస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి తిరిగేది కూడా సర్పంచ్ ఎలక్షన్స్ కోసం కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిచ్చోడు కాదు, ఆయన గ్రామస్థాయి నుంచి రాజకీయాల నుంచి వచ్చినోడే. సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళు కాంగ్రెస్కి వస్తారు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళందరూ మళ్ళీ ఆ గవర్నమెంట్లోకి పోతారు. తర్వాత మళ్ళీ ఆ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఆ గవర్నమెంట్ ఉంటారు. ఆ గవర్నమెంట్ వెనక ఇంకో గవర్నమెంట్ వస్తే దానిలోకి పోతారు. ఈ సర్పంచులు ఉంటారు అట్లా. సర్పంచ్ అనేది పార్టీకి సంబంధం లేదు, పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు. ఈయన తిరుగుతున్నది సర్పంచ్ ఎలక్షన్స్ కోసం కాదని అనిపిస్తుంది నాకు. ఈయనకి ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. అది హైకమాండ్ నుంచి వస్తున్న ఇబ్బందా, లేకపోతే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వార్తలు చూసి భయమవుతుందా, ఇక్కడ కూడా అట్లాంటిది పుట్టే ఏమైనా అవకాశం ఉందనుకుంటున్నారా? ఏదో సంథింగ్ ఉంది. లేకపోతే మాత్రం ఇట్లా కాలుకు బల్పం కట్టుకొని సర్పంచ్ ఎలక్షన్స్ కోసం అయితే తిరిగేంత తెలివని రాజకీయ నాయకుడు అయితే కాదు రేవంత్ రెడ్డి. తెలిసినోడే,
ఆయన ఫస్ట్ జెడ్పీటీసీ నుంచే వచ్చినాడు కదా. కాబట్టి ఇది సర్పంచ్ లిస్ట్ కోసం తిరుగుతున్న వ్యవహారం అయితే కాదు. మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికలు, రాజకీయాలను తిరగకండి. పోటీ పరీక్షలకు తయారు కాండి. గ్రామాలలో ఉండే యువకులు గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయండి, ఎన్నికల్లో గెలవండి. యూత్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? మొన్న ఆదిలాబాద్లోనేమో యూత్ రాజకీయాలకు రాకండి, మీరు పోయి ఎగ్జామ్స్ రాసుకోండి అన్నాడు. ఇప్పుడేమో మీరు యూత్ వచ్చి పోటీ చేయండి సర్పంచ్ ఎలక్షన్స్ అని అడుగుతున్నాడు. అంటే వితిన్ 24 అవర్స్లో ఆయన మాట మారిపోయింది. అంత పీక్స్లో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. ఇది ఆయన సీటును పటిష్టపరచుకోవడానికి అనిపిస్తుంది. ఆయన సీట్ను పటిష్టపరచుకోవడం అంటే ఎవరో ప్రయత్నం చేస్తున్నారు ఆయన దిబ్బనికి. ఢిల్లీలో సపోర్ట్తో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు, ఒక సఫకేషన్తో ఉన్నాడు. రేవంత్ రెడ్డి అయిన ఒక సఫకేషన్తో ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు ఏమీ వద్దు, ఒక ముఖ్యమంత్రి సీటే కావాలి. ఆ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు. నేను ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినా కాబట్టి చెప్తున్నా. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి మీడియాలో ఎంట్రీ అయినా. వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత రోషయ్య, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ 9 ఇయర్స్ 10 ఇయర్స్, అంతకుముందు రాజకీయాలు రాకపోయినా చంద్రబాబు నాయుడిని మనం చూసినాం కదా. ఎవరు లేనంత టెన్షన్ రేవంత్ రెడ్డి పడుతున్నాడు అంటే 100% ఆయన సీటుకి ఏదో ఉన్నది, ఏదో మూడింది అని అనిపిస్తుంది నాకు. ఏదో ఉన్నది, దానికోసం ముందే జాగ్రత్త. లేకపోతే ఢిల్లీలో గుండెలో ఎవరు సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఎమ్మెల్యేల గుండెలే అదరవు. ఎందుకంటే గెలిచిన వాళ్ళందరూ అధికార పార్టీ, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వస్తారు. వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచినా వస్తారు, తర్వాత ఏకగ్రీవంగా గెలిచినా వస్తారు, బీఆర్ఎస్లో గెలిచినా వాళ్ళు కూడా వస్తారు, బీజేపీలో గెలిస్తే సర్పంచులు వాళ్ళు కూడా వస్తారు. ఎవరో కొంతమంది అట్లే పార్టీలో అట్టు పెట్టుకుని ఉంటారు. కానీ మిగతా వాళ్ళంతా కూడా గ్రామంలో పని కావాలంటే అధికార పార్టీల సపోర్ట్తో ఉండాలని ఉంటారు. అది కామన్. బీఆర్ఎస్లో పోలేదు అందరూ, కాంగ్రెస్లో గెలిచిన కూడా బీఆర్ఎస్కే పోయినరు. ఇది కాదు ముచ్చట, అసలు సర్పంచ్ ముచ్చట కానే కాదు రేవంత్ రెడ్డి తిరుగుతున్నది. ఆయన అందరినీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఆయన వేరే టెన్షన్లో ఉన్నాడు. ఆయనకి ఏమి ఇబ్బంది వచ్చిందో ఆయన్నే బయటకు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. మనం కూడా ఏం చెప్పలేము ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏందో. మొన్ననేమో గుండెలు ఎదరాలి అన్నాడు ఢిల్లీలో, ఇప్పుడేమో నేను ఢిల్లీలో కొట్లాడతా అంటున్నాడు. నిధుల కోసం కొట్లాడైతే ఏమొచ్చింది? నేను మొన్న జరిగిన కొన్ని ఎపిసోడ్లు చెప్తా చూడు. తెలంగాణ వచ్చాక 2 సంవత్సరాలలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమి రాలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఆయన 59 సార్లు పోయిన మరి చెప్పాలి కదా. నేను 59 సార్లు పోయి కొట్లాడిన కాబట్టి సాధించిన. బీసీ రిజర్వేషన్ కోసం సాధించిండా? తేల్చుకొని వస్తాను పోయి తేలకుండానే వచ్చిండు. ఏం తెలుసుకొని వచ్చిండు మరి? ఒక్క ప్రాజెక్ట్ కన్నా ఎక్కడన్నా నిధులు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి? ఎక్కడన్నా ఒక చిన్న ప్రాజెక్టు ఎక్కడన్నా జాతీయ హోదా సంపాదించే ప్రయత్నం జరిగిందా? పాలమూరు రంగారెడ్డి డబ్బులు వచ్చినాయా? లేకపోతే ఇంకా వేరే మన దగ్గర ప్రాజెక్ట్ ఉన్నాయి. డిండి ప్రాజెక్ట్ ఉంది, ఈయన నల్గొండ పోయిన కూడా చెప్తున్నా, ఇవాళ పోతుంది నల్గొండకు. ఏమైనా వచ్చిందా? వరంగల్లో కూడా పెండింగ్ ప్రాజెక్ట్ ఉన్నాయి, వచ్చినాయి పైసలు? నిన్న మొన్న ఈయన పొద్దుగాలిసే స్పోర్ట్స్ అంటారు కదా, ఉమెన్ వరల్డ్ కప్ మొత్తం ఏపీలో జరిగింది. తర్వాత ప్రో కబడ్డీ లీగ్ అది కూడా ఏపీలోనే జరిగింది. అసలు మన తెలంగాణ వచ్చి 12 సంవత్సరాల ఆల్మోస్ట్. ఈ 12 సంవత్సరాల్లో 11 ఇయర్స్ హైదరాబాద్లో జరిగింది ప్రో కబడ్డీ. ఫస్ట్ టైం ఏపీకి పోయింది. ఎందుకు పోయింది? తర్వాత ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా ఉంది, వైజాగ్లో నడుస్తుంది. అది కూడా అవన్నీ మన హైదరాబాద్లో జరగాల్సిన మ్యాచ్లు అవి. మరి ఏం సాధించము? ఒక ప్రాజెక్టు డబ్బులు రాలేదు, లేకపోతే మనకు రావాల్సిన డబ్బులు రాలేదు, లేకపోతే ఇట్లాంటివి ఈ స్పోర్ట్స్ అని పొద్దుగా లేస్తే ఆ 4th సిటీ అంటుండు కదా, ఆ డబ్బులు ఆ మ్యాచ్లు మన దగ్గర రాలేదు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఏం సంపాదించింది, కేంద్రం నుంచి ఏం సాధించింది, ఏమైనా రిపోర్ట్ ఉంది ఎవరి దగ్గర నుంచి అన్న? ఏమీ లేదు అసలు. వీళ్ళు అదేంది మన కంటోన్మెంట్ కూడా విలీనం అయిపోయింది అన్నారు. అయిందా? పోనీ ఆ రోడ్ ఏదో మిలిటరీ రోడ్ ఇస్తున్నారు, రోడ్డు కోసం కరీంనగర్ రోడ్డు అన్నారు, ఇచ్చిండ్రా? రాజీవ్ రహదారి ఇచ్చిండ్రా? ఏమి రాలేదు. అసలు పత్తి కొనకపోతే అడిగితే లేడీడా ఇంకా 70 కొట్లాడతారు రేవంత్ రెడ్డి. పత్తి కొనకపోతే, పత్తి కొనకుండా మొత్తం రైతులంతా ఏడుస్తే ఒక్క కాంగ్రెస్ లీడర్ అన్న పోయి ఢిల్లీ పోయి ధర్నా చేసిండా? కనీసం ఢిల్లీని ప్రశ్నించిండ్రా? పత్తి కొనాల్సింది మీరే కదా, మా రైతులు ఇబ్బంది పడుతున్నారు అడిగిండా ఒక్కరన్నా? మళ్ళీ ఎందుకు అడగలేదు? అంటే ఎప్పుడు దేనికోసం కలుస్తారు మోడీ గారిని? దేనికోసం మీరు బడేబాయ్ అంటున్నారు? దేనికోసం బడేబాయ్? రాష్ట్రానికి బడేబాయ్. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బడేబాయ్ కాదు నాకు తెలిసి, రేవంత్ రెడ్డికి బడేబాయ్. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆడ ఏం పనులు చేసుకుంటాం మనకు తెలియదు, కానీ ఆ బడేబాయ్ రాష్ట్రానికి చేసింది ఏం లేదు కదా. మరి ఎప్పుడు మద్దతు ఉంటే కొట్లాడుతా అంటే, మద్దతు ఉండే అంటే ఏం చేయాలి వాళ్ళందరూ? మీకు ఆ జనమంతా ఏం చేయాలి?
ఆ జనమే సమస్యలో ఉన్నారు మీ ప్రభుత్వం చేయడంతోనా. ఇంకా మీకు సపోర్ట్ ఉండాలంటే ఏం చేయమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏమి మీ ప్రభుత్వాన్ని పడగొడతామంటలేరు కదా. జనానికి ఒకవేళ అవకాశం ఉంటే మీ ప్రభుత్వాన్ని 100% పడగొడుతుర్రి. అది లేదు కదా మన దగ్గర, మ్యాండేటరీ లేదు కదా. అది ఉంటే 100% మీ గవర్నమెంట్ పడగొడుతుర్రి వాళ్ళకి ఛాన్స్ ఉంటే. ఛాన్స్ లేదు ఇప్పుడు. ఇంకా భరించాల్సిందే అని భరిస్తున్నారు జనం కూడా. రేవంత్ రెడ్డి మాటల్లో అంతర్లీనంగా ఏముందో అర్థం చేసుకోవాలని అవసరం ఉంది. మీరు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. సంథింగ్ ఈజ్ ఫిషింగ్, ఏదో ఉంది దీనిలో, లేకపోతే దాల్మే కుచ్ కాలా హే, లేకపోతే రేవంత్ రెడ్డి కాలుకు బల్పం కట్టుకుని తిరిగినంత పిచ్చోడైతే కాదు. ఈ మాటలు ఆయన మాట్లాడుతున్న మాటలు నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు మొత్తం. ఏమైందో వచ్చినాడు వస్తాయి పాలిటిక్స్, కానీ ఆ విషయం ఆయన మాత్రం తెలిసినట్టు అనిపిస్తుంది ఏందో. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఏమవుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.